నీతో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడించేసరికి నువ్వు నా కొడుక్కి జ్ఞానబోధ చేయడం మొదలుపెట్టావా? వెళ్ళి పసుపు నూరు. నాలుగు తగిలించమంటావా? ఇప్పుడొద్దు, పెళ్ళైన తర్వాత. ఇప్పుడు తంతే మరి పెళ్లి పనులు దీని బాబు చేస్తాడా? రా. ఇలా రా. బాలన్నయ్య, మనం ఓడిపోయామనిపిస్తుంది. ఈ పెళ్లి ఇంకా ఆగేటట్టు లేదన్నయ్య. నాన్న భీమ్ని తీసుకుని ఎప్పుడు వస్తాడేమో. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఇక అమ్మ అనిందిగా భీమ్ ఇంటికి రాగానే వాణ్ణి కూడా మనలానే బంధిస్తానని. పెళ్లి వాళ్ళు వచ్చేలోపు మనమేం ఐడియా వెయ్యలేము. నువ్వు చెప్పింది కరెక్టే ఆనంద్, మనమేమీ చేయలేము. మనం ఓడిపోయాం. నేను నీకు మాటిస్తున్నాను, నేను అన్నయ్య కలిసి నీ పెళ్ళి ఆపడానికి ఏం చేయాల్సి వచ్చినా చేస్తాము. ఒకవేళ పెళ్ళి ఆపలేకపోతే మమ్మల్ని క్షమించు మంజుల. మీరు ముగ్గురు ఒకవేళ నా పెళ్ళి ఆపకపోవచ్చు, కానీ నిజమేంటంటే నేను ఒక విషయంలో చాలా అదృష్టవంతురాల్ని. మీకు నా మీద ఇంత ప్రేమ ఉంది. ఈ సంతోషంలో నేను చదువు మానేసి పెళ్లి చేసుకుంటున్నందుకు పడే బాధని తక్కువ చేయడంలో సహాయపడుతుంది. రేణుకా, పసుపు నూరటం అయిపోతే త్వరగా తీసుకురా. తెస్తున్నా అత్తమ్మా. భాస్కర్, ఒకసారి తిరుగు. వద్దు. భాస్కర్, నువ్వు తిరుగుతావా లేక మీ నాన్నని పిలవమంటావా? అమ్మా, నువ్వు చెప్తే నాన్నకి ఆయన పెళ్లి ఆపేస్తాడు. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు బాధగా ఉంటుంది. నేను తన చదువుని పాడు చేశానని. భాస్కర్, నేను మీ నాన్నని పిలుస్తాను. అమ్మ, నేను జీవితంలో ఇంకెప్పుడు ఏవి అడగను, ఏవి మాట్లాడను. చూడు భాస్కర్, నీకు తెలుసు కదా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని. మరెందుకు నాన్నతో దెబ్బలు తినాలనుకుంటున్నావు నువ్వు? తిరుగు బాబు, లేకపోతే నాన్నని పిలుస్తాను. ఏమైంది? భాస్కర్, ఇలా తిరుగు బాబు. కొంచెం నేను చెప్పేది విను. నాన్న ఎప్పుడూ చెప్తుంటారు, సమస్యలనేవి ఎదురైనప్పుడు మనిషి ధైర్యంగా పనిచేయాల్సి ఉంటుందట. మీరెవరూ భయపడద్దు. బాలన్నయ్య, మన ఇద్దరం పారిపోదాం. బియ్యం ఒకటి చెప్పాడు, గుర్తుందా? అలా చేద్దాం. ఇలాంటి పనులు భీమ్ మాత్రమే చేయగలడు. లేదు బాలన్నయ్య, మనం కూడా చేయగలం. భీమ్ ఏమేమి చెప్పాడు నాకు అన్ని గుర్తున్నాయి. సరే చేస్తామనుకో, కానీ ఇక్కడి నుంచి మనం బయటికి ఎలా వెళ్తాము? ఈ తలుపులు బయట నుంచి మూసున్నాయి.
బాలన్నయ్య, ఒక ఉపాయం ఉంది. ఏంటి? అబ్బబ్బా, ఇంత రాత్రివేళ ఈ మేళం ఎవరు ఇంత గట్టిగా మోగిస్తున్నారు? ఈ శబ్దం ఇంట్లోంచే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఏంటి కొత్త నాటకం? నేననేది వినిపిస్తుందా? ఏ నాటకాలు ఆడుతున్నారు? అమ్మా, నువ్వు వెంటనే తలుపు తెరు, లేకపోతే రాత్రంతా మేము ఎవరిని నిద్రపోనీయం. మోగించు బాలన్నయ్య. ఓహో, అయితే ఇదే సంగతి. సరే, అయితే మోగించండి. మీరెన్ని నాటకాలన్నా తలుపు తెరిచేది లేదు. వినండి బాగా. వదిన తెరవచ్చుగా, చిన్న పిల్లల వాళ్ళు. లేదు వదినా, తెరవను. వీళ్ళని నమ్మి వదలకూడదు. మీరలా భోగిస్తూనే ఉండండి, చిందులేస్తుండండి. ఎలాగో చెల్లి పెళ్లిలో బ్యాండ్ మేళ వాయించే అవకాశం లేదుగా. నిజమేగా? ఆ? అందుకే బాజారు మోగించండి, ఆడండి. ఈ ఇంట్లో అందరూ విచిత్రమైన వాళ్ళే. ఇక పడుకోండి. పడుకో వదినా, పడుకో. వదినా, పడుకో. మనం వేసిన ఐడియా బిడిసికొట్టింది ఆనంద్. బాలన్నయ్య, నువ్వు బాగా వాయించు, నేను తలుపు విరగొడతాను. సరే. మళ్ళీ మొదలు పెట్టారా వీళ్ళు? ఇలా ఎంతసేపు బాజాలు మోగిస్తూ డాన్సులు చేస్తూ ఉంటారు? మోగించదేంటి? రాత్రంతా మోగించనివ్వండి బాజాలు. అలసిపోతే వాళ్లే ఊరుకుంటారు. అసలు వాళ్ళనెవరూ పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మోగించి మోగించి వాళ్లే ఊరుకుంటారు. నువ్వు పడుకో. నాకు అనుమానంగానే ఉంది మీ ఇద్దరు ఎందుకు ఇలా సౌండ్ చేస్తున్నారా అని. ఎందుకో తెలుసా? మీ ఇద్దరు మీ ఇంట్లో వాళ్ళని మోసం చేయగలరేమో, నన్ను కాదు. నేను మీ బావగారిని. ఇప్పటిదాకా మీరు ఈ గదిలో బందీలుగానే ఉన్నారు. ఇప్పుడు చూడండి, తాడుతో మీ ఇద్దరి కాళ్ళు చేతులు కట్టేసి ఎలా బయట పడేస్తాను. పదండి.
వదినా లే, మంజులా లేమ్మా, లే 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 లే, ఈరోజు నీ పెళ్ళి. ఆ నా బంగారు తల్లి పెళ్ళి. అవును, ఈవేళ అన్నయ్య మన భీమిని ఇంకా మన తులసిని గంగని కూడా వెంట పెట్టుకుని తీసుకొస్తాడుగా, అప్పుడు ఇంకా బాగుంటుంది. అవును వదినా, లేకపోతే భీమాన్ ఒక్కడే తీసుకొస్తారా ఏంటి? వాళ్లతో పాటు తులసి గంగ కూడా వస్తారు. వాళ్ళు నీ అక్క చెల్లెళ్ళుగా నీ పెళ్లికి తప్పకుండా వస్తారు. అందరూ వచ్చారంటే అప్పుడు ఇంటికి కాస్త పెళ్లి కలొస్తుంది. ఇల్లంతా పెళ్లి సందడిగా మారిపోతుంది వదినా. ఆ అరే పద, లే లే లే, మాటల్లో పడిపోయాం చూడు. రెండు బోల్డ్ అన్ని పనులున్నాయి. అయ్యో అల్లుడి గారు ఏంటిది? అయ్యో ఏమైంది అల్లుడి గారు? ఏమైంది? అయ్యో వదినా, తొందరగా రైట్. ఎవరు చేశారు ఇలా? ఇటు చూడండి. అరే తొందరగా విప్పు. వదినా ఇది ఊడట్లేదు వదినా. లేవండి అల్లుడి గారు, ఏం జరిగింది? ఎవరు కట్టేశారు ఇలా? నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్ళు. అల్లుడి గారు బానే ఉన్నారా? ఏం కాలేదుగా? మంజులా తొందరగా రా. ఎవరు చేశారు ఈ పని? బాలా, ఆనంద్. ఏం చేశారు బాల, ఆనంద్? వాళ్ళిద్దరూ రాత్రి తలుపులు వెరగొట్టి పారిపోతున్నారు. అప్పుడు నేను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను. అప్పుడు వాళ్ళు నన్ను కింద పడేసి, తర్వాత నా కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి, ఇదిగో నా నోట్లో ఈ గుడ్డ కుక్కి పారిపోయారు. క్షమించండి అల్లుడు గారు, అర్థం కావడం లేదు నేను మీకు ఏం చెప్పాలో కూడా. బాబు మీరు ఈ ఇంటికి అల్లుడు. నా కొడుకులు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. మమ్మల్ని క్షమించండి. ఈ రోజుకి అయితే ఈ పెళ్లి జరగనివ్వండి. వాళ్ళు చేసిన పనికి నేను శిక్షిస్తాను, వాళ్ళని శిక్షిస్తాను. నాకైతే భయంగానే ఉంది. ఎక్కడ వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్త సమస్య తెచ్చిపెడతారో అని. ఎలా తెస్తారు? కొత్తగా ఏం తెస్తారు? అప్పటి నుంచి అదే ప్రయత్నంలో ఉన్నారుగా. అల్లుడు గారు, నేనేమి ఓటమిని ఒప్పుకోను. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళని చేసుకునివ్వండి. మనం ఏం చేయాలో అది చేద్దాం. మీరు ఒక పని చేయండి అల్లుడు గారు, మీరు పూల వాళ్ళని తీసుకురండి, మనం ఇంటిని అలంకరిద్దాం. ఈలోగా ఈ పాటికే భీమా వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకొని వస్తుండొచ్చు. మళ్ళీ వాళ్ళిద్దరూ అబ్బాయి వాళ్ళ ఇంటికి లేదన్నా రచ్చ చేస్తున్నారేమో. అల్లుడు గారు, మనం లోపల సామాన్లు గంపలో కట్టి పెట్టాం కదా, మీరు వాటిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తారా? మంజులా నువ్వు పద, నేను నీ చేతులకు గోరింటాకు పెడతాను. ఏమైంది వదినా? ఈ ఆనంద్ ఇంకా బాలా ఏం చేయడానికి వెళ్ళుంటారు? అరే మంజులా పద. గురువుగారు. అంబేద్కర్ గురుగారు. అరే బాలా, నువ్వెప్పుడొచ్చావు? మీరు ఇంత కంగారుగా కనిపిస్తున్నారేంటి? నేను వచ్చేసాను గురువుగారు. మాకిప్పుడు మీ అవసరం ఉంది. అవసరమా? ఏమవసరం? భీమ్ మాకు ఒక ఐడియా చెప్పాడు. మీ దగ్గర సాయం తీసుకోమని చెప్పింది వాడే. మేమిద్దరం ఒంటరిగా చేయలేము. మీరు రండి గురువుగారు. కానీ భీమ్ ఎక్కడ ఉన్నాడు? గురుగారు మీకు మొత్తం దారిలో చెప్తాం, కానీ రండి. సరే ఇదేనా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మా దగ్గర టైం లేదు, రండి గురువుగారు. దారిలో మీకు అంతా చెప్తాం, రండి. కావాల్సిన వస్తువులన్నీ జాగ్రత్తగా సంచిలో వేసుకోవాలి. సరేనండి. ఇక కోడలికి ఇవ్వాల్సిన లాంఛనం అది గుర్తు పెట్టుకుని పెళ్లికెళ్లే ముందు నా చేతికివ్వు. పెద్దోడా నువ్వు బయటే ఉండు. పెళ్లికి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి టీలు టిఫిన్లు ఏర్పాటు చేయి. వెళ్ళు. నువ్వు నిలబడేం చూస్తున్నావు? వెళ్ళి భాస్కర్ని తయారు చేయి. వెళ్ళు. నేను వెళ్ళి మిఠాయి వాడిని కలిసి వస్తాను. వెళ్ళి మిగతా పనులు చూడు. మేం వస్తున్నాం కదా, మీరు రావాల్సిన అవసరం ఏంటి? లేదు, నువ్వు అన్నావుగా బాబాయ్, లాంఛనాలు సామాన్లు ముందే అందాలని. అందుకే మేము అనుకున్నాం సామాన్లు ఎలాగో ఇవ్వాలి, అదేదో పెళ్లికి ముందే అన్ని సామాన్లు ఇచ్చేస్తే బాగుంటుందని. అప్పుడే నువ్వు ప్రశాంతంగా లిస్టులో ఉన్న సామాన్లన్నీ సరిచూసుకుంటావు. అరే ఏమవుతుంది, ఏమైనా మిగిలిపోతే తర్వాత తీసుకునేవాడినిగా. ఒక పని చెయ్యి, ఈ సామాన్లన్నీ ఆ గుమ్మం దగ్గర పెట్టండి.
అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళు చూస్తారు నా కొడుకు భాస్కర్ పెళ్లికి అమ్మాయి వాళ్ళు ఎన్ని సామాన్లు ఇచ్చారో అని. ఆ, ఇక్కడ పెట్టండి, చాలా గొప్పగా ఉంటుంది కదూ. ఆ, ఆ. సరే బాబాయ్, వెళ్ళొస్తాం, చాలా పనులున్నాయి. మంచిది, కలుద్దాం. అల్లుడు గారు, ఆనంద్ బాలా గురించి ఏమైనా తెలిసిందా లేదా? వదిన, నేను మీకు దండం పెడతాను. ఆనంద్ బాల ఇంకా ఎక్కడున్నారో, ఏం చేయడానికి వెళ్ళారో, ఎలా ఉన్నారు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మనకి. ఈ రోజు నా కూతురు పెళ్లి, మనం దాని మీద దృష్టి పెడదాం. ఓ భీమాబాయ్, కూతురు పెళ్ళైతే అవలేదు గాని ఊరి వాళ్ళకి మాత్రం వినోదం అవుతుంది. కూతురు పెళ్ళి అవుతుంటే కొడుకులు ముగ్గురు పారిపోయారు. రామ్జీ కూడా ఎక్కడ కనిపించడం లేదేంటి? ఇంటి పెద్దే పారిపోయాడా? నిజం చెప్పనా భీమాబాయ్, మేము ఇప్పటి వరకు ఈ ఊర్లో ఇలాంటి పెళ్లి ఎప్పుడూ చూడలేదు. విచిత్రమైన కుటుంబం మీది. నీ ఆడబిడ్డేమో పాపం భర్తను వదిలేసి వచ్చి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంది. ఒక కూతురికి పెళ్లి చేశారు, ఆ అమ్మాయిని అసలు పిలవనే లేదు. అరే పిలవలేదో లేక ఆమెకి రావటం ఇష్టం లేదో. ఇక కొడుకులు పెళ్లిని వ్యతిరేకించి పారిపోయారు. పోని చిన్న కూతురు ఇక్కడే ఉందా అంటే నువ్వు దాన్ని ఎటో పంపించేశావు. అలాగే రామ్జీ కూడా ఏటో మాయమైపోయాడు. ఓ భీమాబాయ్, ఒక మాట చెప్పు, ఇంతకీ ఎలాంటి పెళ్లి చేస్తున్నావు నువ్వు? నీ వాళ్ళు నీకు సహకరించకుండా వెళ్ళిపోయారు. బాగా అడిగారు సేట్ గారు. ఈ రామ్జీ సత్పాల్ తన కొడుకులది ప్రతి మాట వింటాడు. ఇక భీమరావు మాట అంటే లక్ష్మణ రేఖలా భావిస్తాడు. మరి ఇప్పుడు ఏమైందంట? ఎక్కడికి వెళ్ళారు మీ మేధావి కొడుకు గారు? కొంపదీసి పారిపోయాడా? ఇదిగో, ఒకవేళ వీళ్ళల్లో కూతుళ్ళను నమ్ముకునే ఆచారం ఏమైనా ఉందో ఏమో. ఆ ఏర్పాట్లు చేయడానికి ఎక్కడికో వెళ్ళుంటారు. వదిన, అయ్యా, నేను మీ అందరికి దండం పెడతాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మీరు. ఈ శుభకార్యం అప్పుడు మేం మీతో ఏం వాదించదలుచుకోలేదు. మమ్మల్ని ఇలా వదిలేయండి. అదే వెతుకుతున్నాము భీమాబాయి. ఎక్కడుంది శుభకార్యం? శుభకార్యం జరిగితే వధువు అన్నదమ్ములు డాన్సులు చేస్తుండేవాళ్ళు కదా, పాటలు పాడుతుండేవాళ్ళు, బ్యాండ్ మేళం వాయిస్తుండేవాళ్ళు. కానీ ఇక్కడ ఇంట్లో 1.5 మనుషులే ఉన్నారు. ఒకటి నువ్వు, సగం ఆడబిడ్డ, ఇక వీడు లెక్కలేని అల్లుడు. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఎవరైతే తక్కువయ్యారని మీరు అనుకుంటున్నారో వాళ్ళు నా వాళ్ళు. పెళ్లి జరిగేలోపు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. మీరేం బాధపడకండి. వదినా, వీళ్ళు ఏమనుకుంటారో అనుకోనివ్వు. రా, మన పని మనం చూసుకుందాం. సరే, మేం కూడా ఇక్కడే కూర్చుంటాం, చూస్తాం అసలు విషయం ఏంటో. ధూమ్ ధామ్గా పెళ్లి.